హనుమాన్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని అంబర్పేట్ పరిధిలోని నరేంద్ర నగర్లో అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని అన్నదానం స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తిభావంతో కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు నరేష్ గౌడ్ హాజరై నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మైలారం రాజు, భాస్కర్ గౌడ్, వెంకటస్వామి గౌడ్, మనోజ్ యాదవ్, తిరుపతి గుప్తా, వినోద్, సరోజనమ్మ, విజయ్, సతీష్ గౌడ్, జీవన్ ప్రసాద్, గణేష్, శ్రావణ్, నవీన్, వంశీరాజు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. राम लक्ष्मण जानकी जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी। दोनों इधर देख।
ఈరోజు నరేంద్రనగర్ ఏరియాలో సోను గారి ప్రదీప్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇక్కడికి జనాలు వస్తున్నారు. అయితే ఈరోజు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా హిందువులందరూ తమ తమ నియోజకవర్గాల్లో కానీ డివిజన్లలో కానీ పెద్ద ఎత్తున ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలను చేపడుతున్నారు. అలాగే ఈరోజు హైదరాబాద్ లో మనం చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున బజరంగ్ దళ ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇప్పుడే చూసాం మనము వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో జనాలు అక్కడికి చేరుకొని ర్యాలీలో పాల్గొనడం కూడా చూస్తున్నాము. ఇలాగే ఈ ఐకమత్యాన్ని కొనసాగిస్తూ రానున్న రోజులలో కూడా మనం హిందువులం అందరము ఏకతాటి పైన ఉండి ఇలాంటి శ్రీరామ నవమి కానివ్వండి, హనుమాన్ జయంతి కానివ్వండి, ఇలాంటి యువకులందరూ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాలను స్వచ్ఛందంగా చేస్తూ హిందూ ఐక్యతను కాపాడాలని అందరినీ కోరుకుంటూ మనం ఎన్నో చూస్తున్నాము, ఇప్పుడు సమాజంలో చూస్తున్నాము ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, రానున్న రోజులలో ఎలా ఉంటుందో అని మనం ఒకసారి విశ్లేషణ చేసుకోవచ్చు. అది చూస్తూ కూడా మనము ఇంకా హిందువులం అందరము ఏకతాటిపైకి రాకుండా ఇంకా మనం జాప్యం చేస్తే మాత్రం రానున్న రోజులలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అందుకని నేను హిందువులందరికీ ఒకటే పిలుపునిస్తున్నాను, మనం అందరం ఏకతాటిపై ఉందాం. రామనవమి కానివ్వండి, లేదా హనుమాన్ జయంతి కానివ్వండి, లేదా పూజలు కానివ్వండి, ఏదైనా సరే దేవుణ్ణి పూజించుకొని మన పిల్లలకు మన సంస్కృతిని సనాతన ధర్మం గురించి చెబుతూ ఎన్నో రకాలుగా మన సనాతన ధర్మాన్ని నేర్పిస్తూ పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రాష్ట్రంలో మరియు దేశంలో ఉన్న ప్రజలందరికీ మరొకసారి నేను హనుమాన్ విజయోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళొకసారి నేను యువతకు, తెలంగాణలో ఉన్న యువతకు మరియు దేశంలో ఉన్న యువతకు అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ముందుకు రావాలి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే మన హైందవ ధర్మం నిలబడుతుందని మిమ్మల్ని అందరినీ మళ్ళొకసారి గుర్తు చేస్తూ మళ్ళొకసారి మీ అందరినీ పిలుపునిస్తూ మనమందరం ఐక్యంగా ఉండి ఐక్యంగా అఖండ భారత్ ని నిర్మించుకుందామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.